అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు వ్యక్తులు, ముఖ్యంగా ఇద్దరు కూడా బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి సినిమా తారలు. ఒకళ్ళైతే నేషనల్ అవార్డు కొట్టినటువంటి వ్యక్తి, రెండో వాళ్ళు నేషనల్ అవార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తి. సో ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్లో సుపరిచితులు, పేరు చెప్పాల్సిన అవసరం లేనటువంటి నటీనటులు. వారిద్దరి నటనతోటి, హావభావాలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఉర్రూతులోకి వస్తున్నటువంటి కథానాయకులు, సినిమా హీరోలు. సో మొదటిది అల్లు అర్జున్, రెండోది ఎన్టీఆర్. సో ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు 18వ తేదీ తర్వాత, అంటే 18వ తేదీ ఎన్టీఆర్ బర్త్డే కావచ్చు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఈక్వేషన్స్ అన్నీ కూడా మారిపోతాయి అంటూ కొన్ని మాటలు వినిపిస్తూ ఉంది. అసలు రేపు జూలై 18 తర్వాత ఏం జరగబోతుంది, ఎన్టీఆర్ ఏమి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్ట్రీమ్ మీడియాలో కూడా దీనికి సంబంధించి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఒక్కసారి మనం రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏంటనేది ఒక్కసారి చిన్న ఆలోచన చేసే ముందు మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా వీడియో మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎందుకంటే ఎన్టీఆర్ గారు 2009-14 టైంలోనే తెలుగుదేశం పార్టీకి క్యాడర్ని ఉత్తేజపరచడానికి ప్రచారంలో తిరిగారు. ఆ తర్వాత యాక్సిడెంట్ అవడం, కొంచెం డిస్టర్బ్ అవడం జరిగింది. కానీ నిజంగా ఎన్టీఆర్కు ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రాటజీ, అంటే వాళ్ళ తాతయ్య గారిని పునిపుచ్చుకొని వచ్చినటువంటి ఆ స్ట్రాటజీ ఎన్టీఆర్లో కొంత ఆ మూమెంట్లో కనిపించింది. ఎన్టీ రామారావు గారు లాగా కాకి డ్రెస్ ధరించి ఆ స్టేజీల మీద మాట్లాడటం, ఆ హావభావాలను పలికించడంతో తెలుగుదేశం పార్టీ బాగా ఖుషి అయింది. కానీ తర్వాత ఎన్టీఆర్ని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టారు? ఎన్టీఆర్ గారే పక్కకి వెళ్ళిపోయారు, చంద్రబాబు నాయుడు గారే ఆయన పక్కన పెట్టారా, లేకపోతే కుటుంబ సభ్యులు ఆయన వెనక్కి తీసుకెళ్లారా? ఇందులో ఏది నిజం? ఈ విషయాలు ఏవి బయటకు రాలేదు. కానీ ఎన్టీఆర్ మాత్రం పాలిటిక్స్లోకి ఎంటర్ అయితే తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా చీలికలు అనేవి వస్తాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే ఎన్టీఆర్ సరసన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ బాబు గారు కావచ్చు నిలబడటం కొంతవరకు కష్టమే. ఎందుకంటే సబ్జెక్ట్ తెలియకపోతే తెలుసుకుంటాడు. ఎన్టీఆర్కు ఉన్నటువంటి లక్షణాలు, సబ్జెక్ట్ తెలియకపోతే తెలుసుకుంటారు, ఏదైనా చెప్తే అవగాహనతో ఆలోచించగలుగుతారు. కానీ లోకేష్ కంటే తక్కువ చదువుకొని ఉండొచ్చు ఎన్టీఆర్, కానీ లోకేష్ ఉన్నత విద్యని ఫారెన్లో చదివి ఉండొచ్చు. కానీ ఎన్టీఆర్కు ఉన్నటువంటి పొలిటికల్ నాలెడ్జ్ అనేది లోకేష్కి లేదనేది ఇప్పుడు కూడా ఎన్టీఆర్ అభిమానులు చర్చించుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఐటీ మినిస్టర్గా కావచ్చు, గ్రామీణాభివృద్ధి మినిస్టర్గా కావచ్చు, లేకపోతే రకరకాల శాఖలో పనిచేసినప్పుడు కూడా లోకేష్ గారికి ప్రస్తుతం విద్యాశాఖ చేస్తూ ఉన్నారు. అయినప్పుడు కూడా ఎన్టీఆర్ వస్తే లోకేష్కి చంద్రబాబుకు భయమా? సరే, తెలుగుదేశం పార్టీలోకి రాడు, సొంతగా పార్టీ పెడుతున్నారా? ఈ టాపిక్ కూడా నడుస్తూ ఉంది. సొంతంగా పార్టీ పెడుతున్నారా? సొంతంగా పార్టీ పెడితే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎన్టీఆర్కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఎన్టీఆర్కి కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటుందా? ముఖ్యంగా బాలయ్య బాబు గారి సపోర్ట్ ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, పురంధేశ్వరి గారు కానీ, వీళ్ళ కుటుంబాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చ. అయితే ఎన్టీఆర్ బర్త్డేకి సంబంధించి జూలై 18 తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక పార్టీని ప్రకటించనున్నాడు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. సో ఎన్టీఆర్ ఇప్పటి వరకు సినిమాల్లో రకరకాల విభిన్న పాత్రల్లో కనిపించి అందరిని అలరించాడు, మనకు తెలుసు కదా. సో ఎన్టీఆర్ అంటే, పెద్ద ఎన్టీఆర్ అంటే అభిమానించినటువంటి వాళ్ళు ఎవరుండరు. ఒక రకంగా చిన్న ఎన్టీఆర్ను కూడా అభిమానించినటువంటి వాళ్ళు ఎవరుండరు. మహిళల్ని వైసీపీ వాళ్ళు దూషించినారని మాట్లాడినప్పుడు కూడా ఎన్టీఆర్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే దీన్ని బట్టి కొంతమంది వైసీపీ నాయకులు ఏం చెప్తారంటే, వైసీపీ మీద అంటే ప్రేమ, చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి వైరుధ్యం, విభేదాలే వైసీపీకి ఆయన చేసుకొస్తాయి. సో ఆయన త్వరలో వైసీపీలో చేరబోతున్నారనే మాటలు కూడా వినిపించాయి. ఎందుకంటే స్వయాన జూనియర్ ఎన్టీఆర్కి పిల్లనిచ్చినటువంటి, కుమార్తెనిచ్చినటువంటి మామ నాన్నె శ్రీనివాసరావు గారు కూడా
అద్దంకి ప్రాంతంలో సర్వే చేయించుకొని అద్దంకి నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి కంటెస్ట్ చేసి వైసీపీ తరఫున గెలవాలని ఆయన గతంలో ప్రయత్నం కూడా చేశారు. అదేవిధంగా మంగళగిరి ప్రాంతాన్ని కూడా సర్వే చేయించుకొని అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే నేను అక్కడ కంటెస్ట్ చేస్తానని మాట్లాడిన సందర్భాలు కూడా గతంలో జరిగాయి. సో మరి ఎన్టీఆర్కి స్వయాన మామగారు వైసీపీలో ఉన్నప్పుడు మరి ఎన్టీఆర్ కూడా వైసీపీకి వెళ్తారా? సో ఇవన్నీ కూడా కొంత ఆలోచించాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారితో ఎన్టీఆర్ గారు పెద్దగా కలిసింది లేదు, మాట మంతి కూడా లేదు. కానీ ఎన్టీఆర్ జనసేనకి వెళ్ళలేరు. తెలుగుదేశం పార్టీలోన తాతయ్య గారు స్థాపించిన పార్టీ అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు అక్కడ ఎదురుగా ఉండగా ఎన్టీఆర్ గారు అక్కడికి వెళ్ళి రాణించే పరిస్థితి అంటూ ఖచ్చితంగా జరగదు. అది మనందరికీ తెలుసు. ఈయన ఎన్ని సినిమా కళలు, సినిమా విషయంగా చూస్తే మనం సినిమాకు సంబంధించినటువంటి యాక్టింగ్ ఎన్ని చేసినా కూడా అక్కడ పాడే ప్రయత్నం ఉండదు. ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా పాతుకుపోయినటువంటి వ్యక్తులు, పార్టీ వాళ్ళ హస్తగతమై ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయలేడు. ఇప్పుడే ప్రజాదరణతోటి అభిమానులు సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్ ఇప్పుడు పార్టీ పెడితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు, ఎలాంటి రియాక్షన్ ఉంటుంది పబ్లిక్లో నుంచి. సో ఈయన పార్టీ నిజంగానే పెడుతున్నారా? పెడితే ప్రజలు ఆదరిస్తారా? అభిమానం ఎంతవరకు చూరగొనుతారు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తున్నటువంటి మాట. సో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే పని అయితే ఖచ్చితంగా లోకేష్కి అనుకూలంగా, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఈయన వ్యవహరించాలి. అది సాధ్యపడుతుందా? సో ఇవన్నీ కూడా ఎన్టీఆర్ చుట్టూ ఉన్నటువంటి ప్రశ్నలు. సో ఆయన పార్టీ పెడతారా లేదనేది క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియాలో అయితే మాత్రం ఈ విషయం బలంగా చక్కర్లు పడుతూ ఉంది. చూద్దాం 18 తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.